ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అసలు ఇది అసలు పని చేస్తా లేదా? వర్కౌట్ అవుతుందా లేదా? అంటే ఊరినే అనుకుంటే అయిపోతుందా అని డౌట్లు ఎవరికైనా ఉన్నాయా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన ఆలోచనలు, భావాలు, మన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో అనుభవాలుగా అంటే మనకి ఆకర్షితం. మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. మన మైండ్‌లో ఏవైతే ఆలోచిస్తామో, ఏవైతే నమ్మకాలు పెట్టుకుంటున్నామో, ఏవైతే భావాలు ఉన్నాయో, దానికి తగ్గట్టుగా మన జీవితం అట్రాక్ట్ అవుతుంది. మన జీవితం అట్లా జరుగుతుందనమాట. మనం నమ్మినా, నమ్మకపోయినా, తెలిసినా, తెలియకపోయినా మనం అట్లా ఆలోచిస్తున్నాం. అంటే తెలిసి కాన్షియస్‌గా ఆలోచించినా అంటే తెలిసి ఆలోచించినా, తెలియక చేసినా గూడా అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగింది గూడా అట్లాగే జరిగింది. మనం ఇంతవరకు పుట్టిన దగ్గర నుంచి మనకి తెలీదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలీదు. యద్భావం, తద్భవతి ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతది ఏంటో తెలీదు. కానీ జరిగిపోయింది. మనం ఇప్పుడు తెలిసి చేసుకున్నాం. అప్పుడు తెలియక మనకి కొన్ని సరికాని విధంగా గూడా ఆలోచించి, సరికాని విధంగా అంటే నెగెటివ్‌గా ఆలోచిస్తా, నెగెటివ్‌గా మాట్లాడటం వల్ల గూడా కొన్ని మన జీవితంలో అలా కొన్ని తెలియకుండా సరికాని విధంగా అట్రాక్ట్ చేసుకున్నాం మేము. ఇప్పుడు మనం తెలిసి సరైన విధంగా అంటే పాజిటివ్‌గా మనం ఏది కావాలో అది మనం సృష్టించుకోవచ్చు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా.